కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగులు లంచావతారాలుగా మారిపోతున్నారు. వృద్ధులకు అందాల్సిన పింఛన్లపై కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ప్రతి పింఛన్దారులు 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే 16వ వార్డు సచివాలయ కానిస్టేబుల్ భారతి వార్డులో 46 పింఛన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే పింఛన్దారులు ప్రతి ఒక్కరూ తనకు 300 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో పెన్షన్ ఇవ్వనని చెప్పారు. తనకు లంచం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారికి పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మీడియాకు తెలిపారు. ఇలాంటి లంచావతారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం. మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు. వాళ్ళతో ఫైట్ చేయండి. ఎట్టవుతుంది 300 మీరు చెప్పండి. ముందు ఎందుకు తీసుకున్నారు 300? అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని. చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పు. 300 పట్టుకొని ఇస్తానంటే మేము వద్దన్నాము. ఎవరమ్మా? భారతి. ఎవరు? ఏం పేరు? ఏం చేస్తారు ఆమె? సచివాలయంలో. సచివాలయం చేస్తాను నేను. మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్యం కార్డు పింఛన్ పోయినా నాకు సంబంధం లేదు అంటాను. మా మట్టి ఇంకొక 2 కాళ్ళు లేవు, పిల్లలకి పట్టుకున్నారు 600 పట్టుకున్నారు. అంటే మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను మేడం, అన్ని రోజులు పని చేస్తున్నాను. నేను చెప్పిన పట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం? మీకు డబ్బులు ఇచ్చిందా ఇవ్వలేదా? ఏమనింది మీతో? ఏమని మాట్లాడింది? మీకే కాంటాలేవా?